అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటికే ఏపీలో 10th క్లాస్ రిజల్ట్ అనేవి మనకు ఏప్రిల్ 23వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది అయితే ఇటు ఇంటర్మీడియట్ జాయిన్ కావడంలో చాలా బిజీగా ఉన్నారు. కొంతమంది గురుకులాల్లో అప్లికేషన్ పెట్టుకున్నారు. అంబేద్కర్ గురుకుల కావచ్చు, ఏపీఆర్ జేసీ కావచ్చు, నెక్స్ట్ మహాత్మా జ్యోతిరావు పూలేలో కావచ్చు, మరి ముఖ్యంగా మోడల్ స్కూళ్ళలో ఈ విధంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. సో అదేవిధంగా మరొకటి కూడా మనకు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ నుంచి కూడా 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళకు సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ కోసం మనకు 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో గిరిజనుల పిల్లలు మరియు గిరిజనేతర పిల్లలు కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 33 కళాశాలలో కూడా మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కడో ఒక చోట. కాబట్టి 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గురుకులాల్లో చదవాలి అని ఎదురు చూస్తున్నట్టయితే, ఇంకా మీరు ఇప్పటికే అంబేద్కర్ గురుకులలో అయినా, మహాత్మా జ్యోతిరావు పూలే అయినా, ఏపీఆర్ జేసీ అయినా, ఇవన్నీ ఏపీ మోడల్ స్కూల్ అయినా అప్లై చేసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా దీనికి కూడా అప్లై అయితే చేసుకోండి. ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ కానీ చూసుకున్నట్టయితే 33 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 33 గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను వివిధ గ్రూపులలో అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ మరియు వొకేషనల్ గ్రూప్స్ ఏఎన్టీ, సీజీఏ నందు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరాల్లో ప్రవేశంకు గాను మనకు 2024-25 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి పాస్ అయిన గిరిజనేతర విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరడం అయితే జరిగింది. ఏప్రిల్ 26వ తేదీ నుంచి మనకు అప్లికేషన్స్ కూడా ఆన్లైన్లో తీసుకుంటున్నారు. లాస్ట్ డేట్ కానీ చూసుకున్నట్టయితే మనకు మే 18వ తేదీన. సో మీకు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, మరి ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా అనేది కానీ క్లియర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంతకుముందే మనకు ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. కాకపోతే డేట్స్ అనేవి ఇప్పుడు కొత్తగా మార్చి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏప్రిల్ 26 నుంచి మే 18వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకుంటారు. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ మే 20వ తేదీన రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మే 24వ తేదీన కండక్ట్ చేస్తారు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మనకు మే 30వ తేదీన సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కూడా జరుగుతుంది. ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు. డైరెక్ట్గా మీ 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని సీట్ అనేది అలాట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. వెంటనే ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో కూడా అప్లై అయితే చేసుకోండి. సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎంపీసీ, బైపీసీ అన్ని గ్రూప్స్ మీకు ఏ గ్రూప్ కావాలన్నా ఆ గ్రూప్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదండి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్కి సంబంధించి ఉన్న అప్డేట్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.